నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. నిజానికి చరిత్రలో ఏం జరిగింది అనే విషయం మనకెప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉంటుంది. అది రాజుల కాలం కావచ్చు, లేకపోతే పొలిటికల్గా కావచ్చు, లేకపోతే ఇంకా దానికంటే ముందు కూడా అసలు ఏం జరిగింది అనే విషయంలో ఎవరు ఆలోచించినా కూడా ఒక క్లారిటీ అనేది మనకు ఉండదు. కొన్ని సందర్భాల్లో ఆ క్లారిటీలు కొంతమంది పెద్దల ద్వారా, ముఖ్యంగా విశ్లేషకుల ద్వారా, మన భాషలో చెప్పాలంటే ఆ డేటా మనకు అందుతూ ఉంటుంది. అయితే ఈరోజు ఇటు లోక్సభలో మన హోమ్ మినిస్టర్ అమిత్ షా మాట్లాడుతూ ఒక వ్యాఖ్య చేశారు. ఆయన ఏమిటి అంటే, ఆపరేషన్ సింధూర్ మీద నిజానికి ఒక తీవ్రమైన చర్చోపచర్చలు జరుగుతున్న తరుణంలో యుద్ధం ఎందుకు చేయలేదు, మీరు ఇంత అద్భుతంగా ఉన్నారు కదా, యుద్ధం ఎందుకు చేయలేదు అని ప్రతిపక్షం అడిగితే దానికి సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా గత పొలిటికల్ సినేరియో ఏ విధంగా ఉంది అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో ముఖ్యంగా నెహ్రూ గురించి మాట్లాడారు, ఇందిరాగాంధీ గురించి మాట్లాడారు. సో 1948లో నెహ్రూ ఆయన విరామం ఇవ్వడం వల్లే పీఓకే ఫామ్ అయింది. ఆ తర్వాత 1971లో మనకు ఛాన్స్ వచ్చినప్పటికీ, అద్భుతంగా పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పటికీ బంగ్లాదేశ్ కోసం, విమోచన కోసం, ఆ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం అడగలేకపోయాం, మర్చిపోయాం. సో ఇవన్నీ కూడా ఉటంకించారు ఆయన. ఓకే, ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ పక్కన పెడితే, మరి నిజంగా ఆ సమయంలో ఏం జరిగింది అంటే దానికి సమాధానం ఎవరు చెప్తారు? సో ప్రస్తుతానికైతే మనతో పాటు విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం నిజంగా ఆ పాయింట్స్ ఎందుకు వచ్చాయి, చరిత్రలో అక్కడ ఆ పర్టికులర్ పాయింట్లో ఏం జరిగింది అనే విషయం మీదే ఈ వీడియోలో ఫోకస్ చేస్తున్నాం. సో మనం కూడా చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారి ద్వారా. మామిడి గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే రఘుజీ, మీకు మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నమస్కారం సార్. సో నిజానికి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడడం ఇదంతా జరుగుతోంది. కాకపోతే అమిత్ షా గారు మాట్లాడిన మాటల్లో నెహ్రూ కాలంలో జరిగిన అంటే ఆయన యుద్ధం ఆపడం వల్లే ఇలా జరిగిందని, ఇందిరాగాంధీ సమయంలో హయాంలో కూడా 1971లో 1971లో అలా జరిగింది అని అన్నారు. సో వాటిని ఎలా ఎలాబొరేట్ చేయాలి, ఏంటి ఆ చరిత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో అడుగుతూ ఉన్నాను ఆ ప్రశ్న. సో ఏమిటి అంటే నెహ్రూ సమయంలో అక్కడ ఏం జరిగింది నిజానికి కూడా? ఒకటి, మనం చరిత్రని మళ్ళీ ఇప్పుడు దాన్ని నెమరేసుకునేటప్పుడు చరిత్రలో జరిగినటువంటి ఘటనలను ఈ రోజు మనకున్నటువంటి భాష కావచ్చు, ఈ రోజు మనకున్నటువంటి ఆలోచన, తర్వాత మనకు ఇప్పుడున్నటువంటి పరిజ్ఞానాన్ని ఆధారంగా చాలా మటుకు చరిత్రలో జరిగిన వాటిని మనం దాని మీద విశ్లేషణ చేయడం చాలా కష్టం. ఫర్ ఇన్స్టెన్స్, రాముడు రావణాసుడిని ఓడిపోతే రాత్రి చంపకుండా ఎందుకు ఇంటికి వెళ్ళి రా, పొద్దున రా అని రేపు పొద్దున యుద్ధం చేద్దాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి రా అని ఎందుకు పంపించాడు ఆయన. కాబట్టి పుడతాయి, శత్రువు అన్నవాడిని అపేక్షించకూడదు, చంపాలి. కానీ ఆయన వదిలిపెట్టి. కాబట్టి చరిత్రలో మనం వెనక్కి తిరిగి వెళ్ళి చూస్తే కనుక చాలా అంశాలు ఇలాంటివే ఉంటాయి. అవి చరిత్రలో కొన్ని ఘటనలు జరిగిన తర్వాత మనం గుణపాఠాలు నేర్చుకున్న తర్వాత వాటిని సరిదిద్దుకొని తర్వాత వచ్చేటువంటి పరిస్థితులలో బహుశా ఆ తప్పిదాలు చేయకుండా మనం మళ్ళీ దాన్ని ఏదో కరెక్టివ్ స్టెప్స్ తీసుకుంటాం. ఇది మన చరిత్రలో అని చెప్పి చరిత్రలో తప్పులే చేయలేదంటే అది కూడా తప్పిదాలు కూడా జరిగినాయి. చాలా మంది తప్పిదాలు చేశారు, అవి కూడా మనం స్వీకరించాల్సి. ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు, మన అమిత్ షా గారు చెప్పిన వాటిలో మనం చూసామంటే 1948లో మన సైన్యం కానీ, లేదా మన గృహ మంత్రి కానీ, వీళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంకొక 2-3 రోజులు అయితే గనక మనం పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ మళ్ళీ మనం వెనక్కి తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు శ్రీనగర్ అవుట్స్కర్ట్స్ దాకా వచ్చారు. శ్రీనగర్ అవుట్స్కర్ట్స్ దాకా వచ్చినటువంటి పాకిస్తాన్ సైన్యము, కబాయిలీలు అనేటువంటి వ్యక్తులను మనం బారాముల్లా దాటి ఊడి దాకా వెనక తరిమి కొట్టగలిగాం. ఒక మధ్యలో నది, కిషన్ గంగా నది ఒకటి ఉన్నది. ఆ కిషన్ గంగా నదిని దాటామంటే కనుక అది ఒకటే రోడ్డు. ఇప్పుడు కనీసం 4-5 పెట్టుకున్నారు, కానీ అప్పుడు ఒకటే రోడ్డు ఉండేది. ఆ రోడ్ కట్ చేసామంటే మొత్తం పిఓజేగా మన అధీనంలో ఉండేది. సరిగ్గా మరుసటి రోజు పొద్దున మన సైన్యం దాడి చేయాలి అని ప్లాన్ చేసినప్పుడు దాని ముందు రోజు ఆయన ఏకపక్షంగా దాన్ని సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు. సరే, దీంట్లో చాలా వర్షన్స్ ఆ సీజ్ ఫైర్ డిక్లేర్ చేయడం వల్లనే ఈ రోజు దాకా మనకు పిఓజేకే పాకిస్తాన్ అధీనంలో ఉన్నది అన్న దాంట్లో మనకి ఎవరికి కూడా కన్ఫ్యూజన్ అక్కర్లేదు.
సీజర్ డిక్లేర్ చేయకుండా మనం కనుక యుఎన్ఓకి వెళ్లకుండా ఉండింటే కనుక బహుశా ఇంకా అది కొంతకాలం తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి అవకాశాలు మనకు ఉండిండొచ్చు, తెలియదు. అదొక అంశం. రెండవది, చాలా మంది చరిత్రకారులు ఇప్పుడు మనకు బయటపడుతున్నటువంటి విషయాల ఆధారంగా ఏం తెలుస్తోందంటే, ఇది ఒక బ్రిటిష్ కుట్ర ఆధారంగా జరిగింది. అది నెహ్రూ గారికి ఆయన ప్రమేయం లేకుండానే కొన్ని నిర్ణయాలు ఆయన చేత చేయించగలిగారు వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు. ఎందుకంటే అప్పుడు స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్. అవును. మనవి కాబట్టి లార్డ్ మౌంట్ బ్యాటన్ వాళ్ళ అజెండాని ముందుకు తీసుకువెళ్లారు. జమ్మూ కాశ్మీర్ ని ఎట్టి పరిస్థితుల్లో భారతదేశంలో విలీనం అవ్వకూడదు అని చెప్పి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. అందుకనే జిన్నాకి వాళ్ళు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు, వాళ్ళు ఆక్యుపై చేయమని. మనం చూసామంటే కనుక 26 అక్టోబర్ ఆయన రాజా హరి సింగ్ సంతకం పెడితే 27 దాకా ఈయన యాక్సెప్ట్ కూడా చేయలేదు. 27 ప్యాటర్న్ యాక్సెప్ట్ చేశారు. ఆ ఒక్కరోజు డిలేలో వాళ్ళు ఆల్మోస్ట్ శ్రీనగర్ క్యాప్చర్ చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చరిత్రలో చాలా విషయాలు మనకు తర్వాత క్రమేపీ మెల్లిమెల్లిగా తెలుస్తాయి. అలాగే మనం ఇందిరాగాంధీ గారి 71 యుద్ధం గురించి కూడా మనం చూసామంటే 93,000 మంది సైనికులు మనకు సరెండర్ అయిన మాట వాస్తవం. కానీ వాళ్ళని మన దగ్గర ఎంతో కాలం మనం ఉంచుకోలేము. జెనీవా కన్వెన్షన్ ప్రకారం వాళ్ళని మళ్ళీ పాకిస్తాన్ కి తిరిగి ఇవ్వవలసినదే, మనకు ఆప్షన్ లేదు మన దగ్గర. కాబట్టి షిమ్లా అగ్రిమెంట్ చేసాం, వాళ్ళని మళ్ళీ తిరిగి పంపించేసాం. అలాగే కొన్ని అంశాల్లో మనకు సీజ్ ఫైర్ యూనిలాటరల్ గా డిక్లేర్ చేసింది వెస్టర్న్ థియేటర్. ఈస్టర్న్ థియేటర్ లో బంగ్లాదేశ్ మనం వాళ్ళకి స్వతంత్ర దేశంగా తయారు చేయగలిగాం, కానీ వెస్టర్న్ థియేటర్ లో మనం ఇంకా యుద్ధం జరుగుతుండగానే భారతదేశమే సీజ్ ఫైర్ డిక్లేర్ చేసింది. దాని వెనకాల కారణాలు ఏం చెప్పారంటే, మనకు అంతవరకు సమర్థన ఇచ్చినటువంటి సోవియట్ యూనియన్ బంగ్లాదేశ్ ఫార్మేషన్ మాత్రం వాళ్ళు దాన్ని మనకు సహకరించారు, కానీ వెస్టర్న్ థియేటర్ వచ్చేసరికి ఇంకా మేము మీకు సమర్థన ఇవ్వము అని చెప్పి వాళ్ళు చెప్పినట్టు మనకు తెలుస్తాం. అందుకనే ఆవిడ కూడా ఇంకా ఎవరు సమర్థన లేకపోతే కానీ మన దగ్గర అంత ఆర్థిక వ్యవస్థ, అంత క్షమత మన దగ్గర లేదు కాబట్టి సీజ్ ఫైర్ డిక్లేర్ చేశారు అని చెప్పేసి ఆవిడని సమర్థిస్తున్నారు. కానీ దాంట్లో ఆవిడ చేసిన తప్పిదాలు ఏంటంటే, మన ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఎవరైతే ఉన్నారో, యుద్ధ ఖైదీలు ఎవరైతే పాకిస్తాన్ అధీనంలో ఉన్నారో, వాళ్ళని షిమ్లా అగ్రిమెంట్ ప్రకారం వెనక్కి తీసుకురావాల్సి, అది చేయలేదు ఆవిడ. 15,000 చదరపు కిలోమీటర్ల సస్యశ్యామలమైనటువంటి పాకిస్తానీ పంజాబీ భూభాగం మన అధీనంలో ఉన్నప్పుడు అది షిమ్లాలో ఆవిడ పాకిస్తాన్ వెనక్కి ఇచ్చేసింది. కానీ వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో భూభాగాన్ని మనం వెనక్కి తీసుకోలేదు. ఇది మనం చేసినటువంటి తప్పు. ఫర్ ఇన్స్టెన్స్ కొన్ని ప్రాంతాల్లో మనం డిసడ్వాంటేజ్ లో ఉన్నాం. పూంచ్ లాంటి ప్రాంతాలు కావచ్చు, ఇతరత్ర కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఎత్తైన పర్వత శ్రేణిలో వాళ్ళు ఉన్నారు, మన కింద ఉంది. కాబట్టి అక్కడి నుంచి మన ఫిల్టరేషన్ చాలా సునాయాసంగా జరుగుతుంది. ఆ ప్రాంతాలు కనీసం మనం వెనక్కి తీసుకోవచ్చు. అలాగే మనకు హాజీపీర్ 1965లో మనం తాష్కెంట్ లో దాన్ని సరెండర్ చేసి బహుశా దాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఏదో ఇచ్చిపుచ్చుకోవడం అనేది కొంత చేసి ఉండవలసింది. ఆవిడ లైన్ ఆఫ్ కంట్రోల్ కూడా మార్పులు తీసుకురావాల్సి ఉండింది, అది చేయలేదు. కాబట్టి ఇటువంటి తప్పిదాలు జరిగినాయి. కాబట్టి 2 అంశాలు ఉంటాయి చరిత్రలో మనకు. ఇప్పుడున్నటువంటి పరిభాషతో దాన్ని చూస్తే కనుక తప్పుగా కనిపిస్తుంది, కానీ అప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితుల ఆధారంగా ఆలోచన చేస్తే బహుశా ఆ నిర్ణయం సరే అని మనకు అనిపించవచ్చు. అలాగే వాళ్ళు చేసిన దాంట్లో కొన్ని తప్పిదాలు కూడా ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు వాజ్పేయి గారు కార్గిల్ యుద్ధంలో చూస్తే ఆయన ఇచ్చిన మన సైన్యానికి ఇచ్చిన నిర్ణయం ఏంటంటే, మీరు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటకండి అని. మరి అంతకంటే ముందరే మనకు పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో మొత్తం జమ్మూ కాశ్మీర్ భారత అభిన్న భాగం అని, ఇది ఎప్పటికైనా మనం వెనక్కి తీసుకోవాలని చెప్పి పార్లమెంట్ సాక్షిగా రెజల్యూషన్ లో ఉంది కదా. మరి లైన్ ఆఫ్ కంట్రోల్ ఆవలి వైపు భాగం కూడా భారతదేశమే కదా. అటువంటిప్పుడు దీన్ని క్రాస్ చేయకూడదు. ఓన్లీ లైన్ ఆఫ్ కంట్రోల్, ఇంటర్నేషనల్ బార్డర్ కాదు కదా. కానీ అప్పటి ఎందుకు దాటనివ్వలేదు? ఇప్పుడు ఆయనను ప్రశ్నిస్తే కనుక మీరు ఎందుకు దాటనివ్వలేదు, దాటకుండా ఉంటే కనుక 500 పైబడి మన సైనికులు చనిపోయి ఉండకపోయిండొచ్చు. ఈజీగా సునాయాసంగా వాళ్ళ స్థావరాలని, వాళ్ళ సప్లై చైన్స్ మనం కట్ చేసి ఉంటే ఇంత ప్రాణ నష్టం కాకుండా మనం సునాయాసంగా వాళ్ళు ఓడించిండొచ్చు కదా. ఈ విశ్లేషణ చేయొచ్చు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, కార్గిల్ యుద్ధం జరిగేదానికి కొంతకాలం క్రితమే, దానికంటే ముందరే 2 దేశాలు అణు శక్తి పరీక్షలు చేసుకున్నాయి. ఇద్దరు కూడా న్యూక్లియర్. కాబట్టి పిచ్చివాడికి చేతిలో రాయి పెట్టినట్టు అవుతుంది కదా. మనం ఏదైనా అటువంటి చేస్తే వాడు మన మీద న్యూక్లియర్ అటాక్ చేస్తే పరిస్థితి ఏమవుతుంది? ఇంకా మనకు పాకిస్తాన్ ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు. ఇప్పుడు ఆపరేషన్ మనకు తెలిసింది వాడు ఎటువంటి వాడి శక్తి ఉంది, వాడికి నిజంగా ధైర్యం ఉందా లేదా తెలిసి మనం ఆ రిస్క్ తీసుకొని మోదీ గారు కొట్టగలిగారు. కానీ వాజ్పేయి గారి సమయంలో అటువంటి రిస్క్ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మన ఆర్థిక వ్యవస్థ కూడా
మన మీద ఆంక్షలు విధించారు కాబట్టి అప్పుడు డిక్లేర్ టెస్ట్ తర్వాత చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం. ఉమ్, మనం మన ఆర్థిక వ్యవస్థ మీద ఫోకస్ ఎక్కువ పెట్టాలి. న్యూక్లియర్ బాంబు, న్యూక్లియర్ యుద్ధం చేసుకుంటూ వెళ్తే మన పరిస్థితి ఏమో. అవును. అందుకని ఆయన అప్పుడు దాని ఆధారంగా తీసుకున్నారు. కానీ దాని తర్వాత మనం ఏం చేసాం? ఆ తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి మన త్రివిధ దళాలు కావచ్చు, మన ఫోర్సెస్ కావచ్చు, ప్రోటోకాల్స్ పెట్టుకున్నాం. మనం ఎలా ఈవెన్ అటువంటి ఆహ్, స్థానాల్లో కూడా మనం ఈవెన్ వింటర్ వచ్చినా గాని అక్కడి నుంచి దిగకూడదు. అక్కడ మన సెన్సార్స్ పెట్టుకోవాలి, కెమెరాస్ పెట్టాలి. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఒక్క పోస్ట్ కూడా వదలడానికి వీల్లేదు అని నిర్ణయించుకున్నాం. ఇంటెలిజెన్స్ గ్రిడ్‌ని మనం పెంచుకోగలిగాం. తర్వాత ఇటువంటి పరిస్థితి మళ్ళీ పునరావృతం అయితే దాన్ని ఎలా కౌంటర్ చేయాలి అని చెప్పి మనం నిర్ణయించుకున్నాం. ఉమ్, ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో ఫర్ ఇన్‌స్టెన్స్ కార్గిల్‌లో ఒక ప్రాంతం నుంచి వాళ్ళు డైరెక్ట్‌గా మన నేషనల్ హైవే 1 వాళ్ళు చూడొచ్చు. ఉమ్, అక్కడ పెద్ద గోడ కట్టుకున్నాం. కాబట్టి ఎన్నో ప్రోటోకాల్స్ మన తర్వాత దాన్ని సరిదిద్దుకోగలిగాం. అలాగే మనం ముంబై దాడుల్లో చూసామంటే ముంబై దాడుల్లో వాళ్ళు అజ్మల్ కసాబు వాళ్ళందరూ కూడాను పోర్ట్‌లో వచ్చి వాళ్ళు ఏం చేశారో మనకందరికి తెలిసిన విషయం. అవును. అప్పుడు నేవల్ సెక్యూరిటీ అంత పటిష్టంగా లేదు. ఉమ్, ఆ ఘటన జరిగిన ముంబై దాడులు జరిగిన తర్వాత ఇప్పుడు చాలా పటిష్టమైన వలయం మనం పన్నగలిగాం. చిన్న బోట్ వచ్చినా గాని కూడా దాని మొత్తం ట్రాకింగ్ ఉంటోంది. దాని ఇన్‌ఫాక్ట్ మనకు మనోహర్ పర్రికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు కనీసం అంటే రెండో, మూడో మేజర్ షిప్స్, మేజర్ వీళ్ళ ట్రాలర్స్, బోట్స్ పాకిస్తాన్‌వి చేస్ చేసి మనం అటాక్ చేస్తే వాళ్ళు దాన్ని అక్కడే వాళ్ళు క్లియర్ చేసి దాన్ని నాశనం చేసుకున్నారు. ఆ, కాబట్టి అటువంటి రెస్పాన్స్ మనం ఇవ్వగలుగుతాం. ఓకే. తప్పిదాలు జరిగిన తర్వాత దాన్ని సరిదిద్దుకుంటాం. ఆ అంశం కూడా ఉంటుంది. అలాగే తప్పిదాలు చేయవలసింది చేయకుండా వదిలేసిన తప్పిదాలు కూడా ఉన్నాయి. 2 ఉన్నాయి. ఉమ్. అందుకని ఆ 2 సో 2 అంశాలు కూడా మనం చూడవలసిందే అది. ఆహ్, 2 యాస్పెక్ట్స్ కూడా చూడాలి. సో మామిడిగిరిధర్ గారు, ఇప్పుడు అంటే మరి ఈ సందర్భంలో ఆపరేషన్ సింధూర్ సందర్భంలో అక్కడ జరిగిన విషయాలు మరి ఎందుకు ప్రస్తావనకు వచ్చాయి? దాన్ని మీరన్నట్లుగా ఎట్లా అర్థం చేసుకోవాలి కామన్ మ్యాన్ గూడా? ఎందుకంటే మొన్నటికి మొన్న ఎన్‌సీఈఆర్‌టీలో పుస్తకాలు సిలబస్ మార్చడం, అక్బర్, బాబర్ గురించి, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఔరంగజేబ్ గురించి ఆ సిలబస్ మార్చిన దాన్నే పెద్దగా ఇష్యూ చేశారు. కావాలనే క్రూరత్వాన్ని చూపెట్టారు, అంత జరగలేదు అని. సో ఇది కొంత మిక్స్డ్ ఫీలింగ్స్ గానీ, లేకపోతే ఒక కన్‌ఫ్యూజన్‌ని గానీ క్రియేట్ చేసే పరిస్థితులు వస్తున్నాయి గదా! సో ఎట్లా అర్థం చేసుకోవాలి ఇట్లాంటి సిట్యుయేషన్? చరిత్ర ఎప్పుడు అలాగే ఉంటుంది. హ్మ్. చరిత్రలో ఎవరు తప్పు చేశారు, ఎవరు సత్య అది ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అన్నది చెప్పడం చాలా కష్టం. ఇవన్నీ కూడానేంటంటే ఎవరెవరి విచక్షణకు వదిలేయాలి. ఇప్పుడు సీత అమ్మవారిని అగ్నిప్రవేశం చేయించడం కరెక్టా? రాంగా? హ్మ్. చర్చ అప్పటినుంచి నడుస్తుంది. అవును. ఆవిడని అడవులకు పంపించేయడం, నిండు చూలాలుగా ఉన్నప్పుడు అడవులకు పంపించడం కరెక్టా? రాంగా? చర్చ ఇప్పుడు కూడా జరుగుతుంది. ఆహ్, యుధిష్ఠిరుడితోటి అబద్ధం చెప్పించడం కరెక్టా? రాంగా? హ్మ్. చర్చ నడుస్తుంది. కాబట్టి ఎన్నో చర్చలు ఇవన్నీ కూడా చరిత్రలో ఉన్నాయి. వాటిని కొంతమంది కరెక్ట్ అంటారు. కొంతమంది తప్పంటారు. రామాయణ విషవృక్షం అని ఎవరో పుస్తకం కూడా రాశారు. అవును. కాబట్టి చరిత్రగానే మనం తీసుకోవాలి. హ్మ్. ఎవరి యొక్క ఆలోచన దృక్పథం ఆధారంగా దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకోవడం అన్నది జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు కాదు కదా! వచ్చే 1000, 2000 సంవత్సరాల తర్వాత కూడా ఈ చర్చ అన్నది ముగిసేటువంటి చర్చ కాదు. చరిత్ర హ్మ్. అంటేనే దాని యొక్క ఆహ్, బ బేసిక్ క్యారెక్టరే అటువంటిది. హ్మ్. విభిన్న కోణాలు చూడొచ్చు. కానీ అప్పుడు ఉన్నటువంటి దేశకాల పరిస్థితులలో, అప్పుడు ఉన్నటువంటి వాళ్ళ ఆహ్, నిర్ణయం తీసుకునేటువంటి పెద్దల యొక్క ఆలోచన దృక్పథం ఎలా ఉందో దాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. హ్మ్. అని చెప్పి అప్పుడు తప్పిదాలు ఏమి జరగలేదా అంటే అది కూడా తప్పే. తప్పిదాలు హ్మ్. జరిగినాయి. కొంత తప్పిదాలు జరిగిన తర్వాత దాన్ని ఎలా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవాలో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఈవెన్ పహల్గామ్ ఘటన కూడా హ్మ్. ఇంత శాంతి భద్రత ఉన్నా కానీ కూడా ఎందుకు వాళ్ళు దాడి చేయగలిగారు? 3 నెలలు వాళ్ళు తప్పించుకొని ఎలా తిరగగలిగారు? 3 కాదు అవును. 6 నెలలు పహల్గామ్ ఘటన కంటే ముందరే వచ్చారు. కాబట్టి అవును. ఇది గుణపాఠం. మనకు లెసన్స్ నేర్చుకుంటున్నాం. హ్మ్. ప్రభుత్వాలొస్తాయి. ప్రభుత్వాలు రేపటి రోజు బీజేపీయేతర ప్రభుత్వం వచ్చినా గాని కూడా ఈ గుణపాఠాలు మనం మర్చిపోం గదా! మన సిస్టమ్ అన్నది దాన్ని రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం. అందుకనే చరిత్రను విస్మరించు. రాజ్‌నాథ్ సింగ్ గారు మన అమిత్ షా గారు చెప్పింది గాని, రాజ్‌నాథ్ సింగ్ గారు చెప్పింది గాని, జయశంకర్ గారు చెప్పింది గాని, ఇవన్నీ గూడా హ్మ్. ఏంటంటే చరిత్రలో జరిగిన తప్పిదాల గురించి వాళ్ళు ప్రస్తావించారు, ఉటంకించారు. కాబట్టి వాటి నుంచి మనం లెసన్స్ నేర్చుకోవాలి అని ఓకే. ఆహ్, ఇప్పుడు జరిగినటువంటి 2, 3 రోజుల ఘటనలకు సంబంధించినటువంటి విషయాల్లో, హ్మ్. అప్పుడు నేర్చుకున్నటువంటి గుణపాఠాలు మనకు తెలిసొచ్చినాయి. హ్మ్. చాలా మటుకు మనం పాకిస్తాన్ ఎలా ప్రవర్తిస్తుందో ముందస్తుగానే తెలుసు గాబట్టి, చాలా అంశాల్లో మనం ప్రొయాక్టివ్‌గా చాలా యాక్షన్ చేశాం. ఫర్ ఇన్‌స్టెన్స్ మనకు గతంలో మనకు 1971లో యుద్ధం హ్మ్. మనం ప్రకటించలేనే లేదు.
మనకు ముక్తుబాహిని సపోర్ట్ చేసుకుంటూ ఈస్టర్న్ సెక్టర్ లో ఉన్నాం కానీ వెస్టర్న్ సెక్టర్ లో మనం వెస్టర్న్ సెక్టర్ లో వాళ్లే పాకిస్తానే మన ఫార్వర్డ్ బేస్లు ఎయిర్ బేస్ మీద వాళ్ళు బొంబార్డ్మెంట్ చేశారు. అటాక్ చేసిన తర్వాత అప్పుడు మనం యుద్ధం ప్రకటించాము, అప్పుడు యుద్ధంలో దిగాం. అంటే మనకు అప్పుడు ఉన్నటువంటి భావజాలం ఏంటంటే మనం యుద్ధాన్ని ఎప్పుడు మనం స్టార్ట్ చేయకూడదు అన్నటువంటి భావజాలం మనకు ఉండేది. కానీ ఈసారి ఏం చేద్దాం, ఆపరేషన్ సింధూర్ లో ఆఫ్ కోర్స్ ఫస్ట్ అటాక్ కూడా మనం వాళ్ళ సైన్యాన్ని కానీ వాళ్ళ ఇతరత్ర స్థావరాలను దీన్ని టచ్ చేయాలి. ఓన్లీ టెర్రరిస్ట్ క్యాంపులు టచ్. ఎప్పుడైతే వాళ్ళు మన మీద రిటాలియేట్ చేశారో అప్పుడు వాళ్ళు మళ్ళీ మన ఎయిర్ బేసెస్ మీద దాడి చేయకముందరే వాళ్ళ ఎయిర్ బేసెస్ మొత్తం ధ్వంసం చేసేసారు. వాళ్ళ ఎయిర్ బేసెస్ ధ్వంసం చేశారు. ఇలా ప్రొయాక్టివ్ గా మనం కొట్టగలిగాం. గతంలో మనం చేసినటువంటి తప్పిదాలు, మనకు అప్పుడు ఉన్నటువంటి నిర్ణయం, ఆలోచన దృక్పథాన్ని కరెక్ట్ చేసుకున్నాం. కరెక్ట్ చేసుకుని వెళ్ళి కొట్టాం. కాబట్టి ప్రతిదీ కూడా ఆ దృష్టిలో చూడాలి. కొన్ని తప్పిదాలు జరిగినాయి, దాన్ని స్వీకరించాలి. మనం ఎలా రెక్టిఫై చేసుకోవాలో దాని దృష్ట్యా వెళ్ళాలి. ఫర్ ఇన్స్టెన్స్ వాజ్పేయి గారి ప్రభుత్వం వచ్చేసి అక్కడ కొండల మీద మనకు ఎయిర్ క్రాఫ్ట్స్ పని చేయమని అర్థమైంది. ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ పని చేయవు, ఆయన దాటి వస్తుంది, అక్కడ వాళ్ళు షూట్ డౌన్ చేస్తారు, ఈ ఇబ్బందులన్నీ ఉంటాయి. కాబట్టి మనకు ఒక అటాక్ హెలికాప్టర్స్ కావాల్సి వస్తుంది, అది చాలా ఎత్తైన ప్రాంతం నుంచి కొట్టగలిగినటువంటి కావాలి అని చెప్పేసి మనకు అప్పుడు ఒక ఒక లెసన్ మనం నేర్చుకున్నాం. దాని తర్వాత మనం తర్వాత చేతకని చాలా అటాక్ హెలికాప్టర్స్ మనం తయారు చేసుకోగలిగాం మన దేశం. కాబట్టి అలాగే ప్రతి అంశంలో కూడాను రెండు మనం యాక్సెప్ట్ చేయాలి. ఒకటి, అప్పుడు మన శక్తి ఎంత ఉన్నది, ఆ శక్తి ఆధారంగా మనం నిజంగా మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా రాంగ్ అన్నది ఒక అంశం అయితే, రెండవది అప్పుడు తప్పిదాలు చేస్తే కన్నా తప్పిదాలని మళ్ళీ ఇప్పుడు ఎలా రెక్టిఫై చేసుకోవాలన్నది కూడా చూడవలసిన ఆవశ్యకత రెండు ఉన్నది. అందుకనే మన మంత్రులు పార్లమెంట్ సాక్షిగా చెప్పినవన్నీ కూడాను ఆ దృష్టిలో మనం చూడాలి. గతంలో తప్పిదాలు జరిగినాయి, కాంగ్రెస్ అవి తప్పిదాలు కావు అని చెప్పడానికి వీల్లేదు. తప్పిదాలను వాళ్ళు కూడా స్వీకరించాలి. ఇన్ఫాక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాలే గతంలో చేసిన తప్పిదాలను రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా చేసింది. ప్రభుత్వాలు ఏ వచ్చినా కానీ కూడా మనం గతంలో చేసిన తప్పిదాలను రెక్టిఫై చేసే దిశగానే మనం ప్రయత్నాలు కూడా చేయాలి, చేస్తున్నాం కూడా. కాబట్టి అదే మనం అక్కడ చర్చలో మనం చూసాం. సో చాలా చక్కటి విశ్లేషణ అందించారు మాకు. ఎందుకంటే సో చరిత్ర ఏం చెప్తోంది, ఆ చరిత్రను చరిత్రకారులు కానీ విశ్లేషకులు కానీ లేదా రాజకీయ నాయకులు కానీ ఏం చెప్తున్నారు అనే విషయంలో మాకు ఒక క్లారిటీ ఇచ్చారు. ధన్యవాదాలు మామిడి గిరిధర్ గారు. సో వ్యూవర్స్, అది పరిస్థితి. మొత్తానికి చరిత్ర ఏం చెప్పినా, చరిత్రను ఎవరు చెప్పినా సరే, ఒకవేళ అక్కడ జరిగింది అప్పటి పరిస్థితుల్లో ఒప్పు కావచ్చు, కానీ అది తర్వాత తప్పుగా మారి ఉండవచ్చు, అనిపించి ఉండవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ రోజు తప్పు జరిగి ఉండవచ్చు, కానీ దాని నుంచి మనం గుణపాఠం ఏం నేర్చుకుంటాం అనేది ముఖ్యమవుతుంది. సో అలా ఓవరాల్గా అయితే ఒక గుణపాఠం నేర్చుకొని, ఒక పాఠము గుణపాఠం రెండూ నేర్చుకొని మనం అటువంటివి తప్పులుగా పరిణమించకుండా, ఆ తప్పులు గనక జరుగుంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నమే చేయాలి. సో అందులో భాగంగానే ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా, ముఖ్యంగా హోంమంత్రి అమిత్ షా ఆయన కూడా చెప్పారు, యుద్ధం ఎందుకు చేయలేదు అంటే యుద్ధం చేయకపోవడానికి చెయ్యాలంటే బోల్డన్ని కారణాలు కావాలి, అండ్ చేస్తే దానివల్ల వచ్చే నష్టాలు చాలా ఉంటాయి, కాబట్టి దాన్ని ఆలోచించి చేయాల్సిన పని, అంతేగాని ఊరికే ఏదో చేసేద్దాం అనేది కాదు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. సో మనం గత చరిత్ర నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకుంటున్నాం అనేదే ప్రతి ఒక్కరికి ముఖ్యం, మన దేశానికి కూడా ముఖ్యం. ఈ విషయంలో మీరేమంటారు? విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు చెప్పిన అంశాలని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, అండ్ ఇంకా ఎలాంటి ఇన్సైట్స్ ఉన్నాయి మీకు కూడా ఈ అంశంపై అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.